చేసినాడు. ఇప్పుడు డబ్బులు లేకుంటే కూడా ఏ గ్రాంట్ లేకుండా నేను సొంత 10 లక్షలు పెడతా, రేపు నెల స్టార్ట్ చేస్తాను. అప్పుడు సారే హామీ ఇస్తాడు, నాకు ఏ రోజు అందరూ చేసిస్తారు. ఎమ్మెల్యే గెలిపించుకుంటాం మేము. ఈ ఊరు మంచికుంటే ఎప్పటికే టీడీ పది కంచు కోట్ల అవును సార్, చేయించగలుగుతావు లేదా? నువ్వు వాడి మీద నీ మీద చెప్పు. వీళ్ళంతా ఏమైపోతారు? ఈ బిడ్డలు చూడు ఏమవుతుంది. మన బిడ్డలే కదా వాళ్ళు. ఇట్లా మురుగుట్లు ఎట్లా ఉంటారు అది చూపించడానికి. ఈ పని రోజు 1 గంట జనాల దగ్గర చేయిస్తే ఊర్లో నీ మీద కంప్లైంట్ జీతాలు పెట్టా మేమే మనసు వీళ్ళకి జీతం ఇవ్వకపోతే వాళ్ళు తీసుకురా, నేను జీతం ఇస్తాను. ఈ రోజు జీతాలు పెట్టాడు కడుపుంది కదా మరి ఏం తినాలి సార్? జీతం పడకపోతే ఆయనకు చెప్పాలా? ఆయనకు వద్దయ్యా, ఈ రోజు నుంచి జీతం పడకపోతే నేనే బాధ్యుడిని. మేము దొరికిపోతాం పెద్ద దగ్గరికి. నేను జీతం ఇచ్చే బాధ్యత. ప్రభుత్వమే ఇవ్వలేదనుకో, నా సొంత డబ్బులు ఇస్తాయి. నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా జీతం ఇస్తుంది కదా, నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా ₹1,00,000 జీతం ఇస్తుంది. ఆ జీతం వీళ్ళకి ఇచ్చి నేను పని చేయించుకుంటాను. ఏమైనా అది సంబంధం లేదయ్యా. ఊరిని శుభ్రంగా పెట్టండి, మీకు జీతాలు ఇచ్చే బాధ్యత నాది. చేసి డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు నా దగ్గరికి రానండి. ఎవరైనా సార్ ఎలక్షన్లో పోతారంటే రోడ్డు ఎలక్షన్లప్పుడు చెప్పిపోతారు ఇస్తాం కొలాయిలు ఇస్తామని చెప్పిపోతారు పట్టించుకోరింగా
మీరు అక్కడ పోండి, పిల్లలు పోండి. సెక్రటరీ బిల్ రాంటారు సార్ మీరు ఎవరికి చేస్తారు గిన్ని పెట్టుకోవాలి ఎత్తుకోవాలి చెప్తే సర్పంచ్ చెప్పాను సర్పంచ్ చెప్తే ఏం చెప్పంటాడు నీవు అనుకుంటున్నాను సార్ ఎంఆర్ ఆఫీసర్ పట్టాలు కూడా ఇస్తాం మేము చాలా పని చేస్తున్నావు మాకు పని చేస్తున్నాను వచ్చినప్పటి నుంచి ఒక పని చేసాను పంపిస్తుంది బాగుండు గారి మా ఊళ్ళని మీరు ఒక డిపార్ట్మెంట్ చెప్తే ఆయన ప్రజలు చేశారు ఎవడైనా ప్రజలే అది వినండి సార్ మాట అది లేదు సార్ అది లేదు నీకు దయచేసి సంవత్సరానికి 3 నెలలు పెట్టాడే జీతాలు పెట్టి అంటే ఎన్ని తడుకుంటాం అసలు జీతాలు లేకుండా మా 6 నెలల నుండి పనిచేసినాం సార్ మేము మన కేంద్రం నుంచి వచ్చేది అన్ని ఊర్ల జీతాలు చెప్తాడు ఎవరు నువ్వు అధికారులు జగన్ 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 వచ్చేసారేమో ఇంట్లో కుర్మట్లో కాళ్ళు చూడలేరు అసలు అసలు ఎవరు అడిగా కట్టడం లేదు సార్ ఎవరు అడిగినా లేదు ఎవరు అడిగినా పట్టించుకోలేదు అసలు లేదు సార్ నాకు చూడు సార్ నిల్లు రావు ముందు సార్ సూత్రం ఎవరు అడిగినా ఎత్తుకొని
సార్ కొద్దిగా ముందుగా పోయమని సార్ కాదు ముందుగా చూడండి సార్ రంగనా ఓ రంగనా రంగనా కాబట్టి ముందుకు పోమన్నా ఏం చేద్దామని ముందుకు ఉంటా సార్ కొద్ది కొద్ది సార్ ముందుగా సార్ కొద్దిగా ఇట్లా ముందు మొత్తం ఆయన ఆపేసిన మొత్తం పనులు చేయలేదు ఇక్కడ ఊర్లో ఈ పిల్లరాయలు అంటే ఇవి ఏమన్నా కాలువలా సార్ పురుగులు చూసావా ఇంట్లోకి ఎక్కిపోతాయి ఎట్లా ఉండాలి మామ మరి వాంతులు వస్తే మరి పేదలు అయితే అప్పుడు ఎవరికి అర్థం రెండు మిక్స్ చేస్తాడు 2 రోజులు 3 రోజులకి పురుగులు వస్తాయి. ఊర్లోకి రాగానే నాకు ఎన్ని పూలు వేశారో అన్ని సమస్యలు కూడా చెప్పినారు. ఎందుకంటే ఈ ఊరిలో వాయిదే పని అవుతుంది. జనాలతో మాట్లాడడానికి కొంచెం పూలు వేసుకోవడానికి కాదుగా. రైట్ సార్, ధన్యవాదాలు. మళ్ళీ దిగుతా, అందరితో ఫోటో దిగుతాను రా. ఒక నిమిషం ఆగండి రా, జనాలతో మాట్లాడండి రా. ఏమి రాదు. థ్యాంక్ యూ. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి మీ ఊరికి వచ్చిన. మీ ఊరికి దండలు వేసుకోవడానికో పూలు చెల్లించుకోవడానికో రాలా. మీ ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయని చెబితే తప్పనిసరిగా ఈ ప్రాంతాలకు వెళ్ళి అక్కలు చెల్లెళ్ళందరూ బాధపడతా ఉన్నారు, ఒకసారి వచ్చి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని పోదామని వచ్చిన. రాగానే అమ్మలు అక్కలు అందరూ చెప్తా ఉన్నారు, మంచినీళ్ళ సమస్య చాలా భయంకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు. పచ్చి నిజమే. రాగానే అతిపెద్ద సమస్య ఏమిటంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అసలు పనే చేయట్లేదు అని వాదన. సెక్రటరీ రావాలి. ఏం పేరు గారు? బాబు బాగా పని అసలు పని చేయట్లేదు అని వాడు చేయొద్దండి. పని చేయట్లేదా? ఏమంటారు తమ్ముళ్ళు? ఏ పని కనబడతాడు ఎప్పుడన్నా ఊరిలో? చెప్పాలి. గ్రామస్తులు ధైర్యంగా చెప్పకపోతే కూడా కుదరదు. పని చేయట్లా. ఏమయ్యా బాబు, ఊర్లో 60-70% మంది చెయ్యెత్తి పని చేయట్లేదంటే ఎలా తమ్ముడు? సర్పంచ్ గారు ఏమైనా పని చేయడం అడ్డం పడతాడా? హలో, ఇప్పుడు సెక్రటరీ చేసే సెక్రటరీ ఉంటారు, సర్పంచ్ చేసేది సర్పంచ్ ఉంటారు, ఇవాళ చేసేది ఇవాళ చేసుకుంటాడు.
అలా చేయొచ్చు అంటే వైఎస్ఆర్ అని ఇట్లా చేయొచ్చండి. నేను వాస్తవం చెప్తా, నేను చెప్తా. ఈయన ఇంతమంది ఉన్నారు, అందరు చేయొచ్చు. రేపే ఇతనే తాను పెడతాం. ఈయన రేపే అయ్యా మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, ఇతను ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగికి సాధారణంగా పార్టీల సంబంధం లేదు. అయ్యా నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా మీరందరూ నన్ను గెలిపించినారు. కూటమిలో ఉన్న వాళ్ళందరూ, ప్రజలందరూ కూడా, చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా నాకు ఓటేసి గెలిపించినారు. ఎందుకు? అప్పుడు జరిగిన దుర్మార్గాన్ని కాదని చెప్పి. ఈ రోజు సరైన పరిపాలన అందించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ తప్పనిసరిగా పార్టీలతో సంబంధం లేకుండా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, జనసేన అయినా, వైసీపీ, అందరి పేదలకి కూడా మంచినీళ్లు కావాలి కదా. అందరికి పేదలకు కూడా డ్రైనేజీలు క్లీన్ గా ఉండాలి కదా. ఉండాలా వద్దా? అందరికి రోగాలు రాకుండా ఉండాలి కదా. అందరికి మురుగునీళ్లు లేకుండా ఉండాలి కదా. అందరికీ కూడా మిగతా సదుపాయాలు కూడా కావాలి కదా. కాబట్టి తమరు ఆయన ఏం అడ్డుపడడు. ఆయన మంచి తెలుగుదేశం పార్టీ సర్పంచ్, మంచి సర్పంచ్, పేరున్నవాడు. నువ్వు ఆయన చెప్తా చేస్తాడు, ఆయన కూడా చెప్తాడు ఇప్పుడు నుంచి. కానీ నేను ఊరిలోకి రాగానే నేనే వ్యక్తిగతంగా చూశాను, మరుగుదొడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయి నీకు కూడా చూపెట్టాను. ఇక కాదు అని నేనే ఆ మురుగు అంతా కూడా క్లీన్ చేశాను. ఎందుకు క్లీన్ చేశాను? అయ్యా నేను చేయగానే అరగంట చేస్తే మొత్తం క్లీన్ అయిపోద్ది ఊరంతా, నువ్వెందుకు చేయించట్లేదు అని అడిగాను. జీతాలు ఇవ్వలేదు అని అంటున్నాడు. నేను గ్రామస్తులకు అందరికీ చెప్తాను, ఈ ఊర్లో మురుగు కాలువలు క్లీన్ చేయడానికి జీతాలు ఇవ్వకపోతే నేను డబ్బులు ఇస్తాను, వచ్చి క్లీన్ చేయించమని సర్పంచ్ సెక్రటరీకి చెప్తా ఉన్నా. కాబట్టి ఈ రోజు నుంచి సర్పంచ్ గారు కానీ, అలాగే సెక్రటరీ గారిని కానీ, మిగతా సెక్రటరీ సచివాలయ సిబ్బంది అంతా కూడాను తప్పనిసరిగా ఎవరి పనులు వాళ్ళు చేయాల్సిందే. అర్థమైన తమ్ముడు? అప్పుడు నీకు జీతాలు ఇవ్వలేకపోతే ఏం చేయాలి? నేరుగా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి జీతం ఇస్తా. ఈ ఊర్లో ప్రజలు నాకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించినారు. వీళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకుంది. కాబట్టి ఎవరు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకొని వచ్చి ప్రభుత్వంతో పోట్లాడైనా సరే ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాది. కాబట్టి ప్రజలందరికీ చెప్తా ఉన్నా, సెక్రటరీకి చెప్తా ఉన్నా, సర్పంచ్ గారికి చెప్తా ఉన్నా, ఏ చిన్న కష్టం వచ్చినా, పెద్ద కష్టం వచ్చినా ప్రజలకి నా దృష్టికి తీసుకొని రండి. నేను ఇక్కడ ఉన్నా, విజయవాడలో ఉన్నా, ఒకసారి మొన్న ఢిల్లీలో 10 రోజులు ఉన్న ఎలక్షన్లు ఉన్నాయని, ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా సరే మీ ఊరి సమస్యల్ని పట్టించుకుంటాను అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. పోతే పెన్షన్ల కోసం మీ కొంతమంది సెక్రటరీస్ పెన్షన్, వెల్ఫేర్ సెక్రటరీ, వెల్ఫేర్ వెనక్కలు, ఈయన ఎంతమందికి తెలుసు? చేయొద్దండి. ఈయన ఎంతమందికి తెలుసు? వెనక జరగాల. ఏం పెద్దమ్మా నీకు ఈయన తెలుసా? ఈయన తెలుసా? ఎవరికి తెలీదా? ఈయన బాగా పని చేస్తున్న వాళ్ళు అని చెప్పి చేయొద్దండి. చూద్దాం ఎవరన్నా అసలు పని చేయట్లేదు అని చేయొద్దండి. అసలు ఈయన పని చేయట్లేదు అని ఎవరన్నా చేతులు ఎత్తారా? ఎందుకంటే ఈయనెవరు? మీకు పెన్షన్లు ఇచ్చే మనిషి. ప్రతి నెల 1వ తారీఖు పొద్దున 6 గంటల కల్లా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు మాట్లాడుకుని 1వ తారీఖునే 4,000 రూపాయల పెన్షన్ ఇంటింటికి పోయి ఇచ్చేటువంటి మొదటి వ్యక్తి ఈయన. అవునా? అందరూ స్టాఫ్ వార్డుల కింద డివైడ్ చేసుకొని ఇస్తారట. వెరీ గుడ్, మంచి అలవాటు ఇది. స్టేట్ అంతా అలాగే ఉందా? వెరీ గుడ్, మంచి పని చేస్తా ఉన్నారు. ఈ ఊర్లో పెన్షన్లు రావట్లేదు అని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఎన్ని పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు? 243 పెన్షన్లు, సిట్టింగ్ పెన్షన్లు.
ఎన్ని వెయిటింగ్ లో ఉన్నాయి? వెయిటింగ్ పెన్షన్ 10 ఉన్నాయి సార్. అది లాస్ట్ ఇయర్ అప్లై 40 మందికి. సర్పంచ్ 40 అంటాడు, నువ్వు 10 అంటావు. గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, అర్హులైనటువంటి ఏ వృద్ధులకైనా, అర్హత ఉన్న వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాల్సిందే. గతంలో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది? నువ్వు తెలుగుదేశం వాడుగా నీకు పెన్షన్లు లేవు, జనసేన వేడుగా పెన్షన్లు లేవు, బీజేపీనా అసలు రావద్దు పో అని చెప్పేది. కానీ మనం వచ్చిన తర్వాత ఏమంటా ఉన్నాం? పార్టీలతో సంబంధం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ తేడా చూడకుండా ప్రతి ఒక్క వృద్ధుడికి కూడా, ప్రతి ఒక్క పెద్దమ్మకు కూడా, ప్రతి ఒక్క అవ్వతాతకి అందరికీ కూడా తప్పనిసరిగా పెన్షన్లు ఇచ్చి తీరాలా అంటా ఉన్నాం. ఇక్కడ పార్టీతో సంబంధం లేదు అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇంకా 40 పెన్షన్లు అదనంగా ఇవ్వాల్సి ఉంది అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎవరికైనా సరే కక్ష కట్టి రాజకీయ పార్టీలను వేరు చేసి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వకపోయి ఉంటే తప్పనిసరిగా ఈ పిల్లవాడు పెన్షన్లు రాస్తాడు. వెల్ఫేర్ సెక్రటరీ అంటే సచివాలయంలో పెన్షన్లు రాస్తాడు. అవన్నీ కూడా ఈ దగ్గర రాయించుకోవాలి. ఊర్లో ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా. నేను మళ్ళీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ఊరికి వస్తా. నేను ఆ టైప్ ఎమ్మెల్యే కాదు. ఎలక్షన్లు అప్పుడు మాత్రమే వచ్చి నాకు ఓటు వేయండి అని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లకు కనపడే ఎమ్మెల్యే కాదు. నేను ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ప్రతి గ్రామానికి వచ్చి మీ అందరి ముందు నిలబడి ఏం జరుగుతుంది అని తెలుసుకునే ఎమ్మెల్యే. కాబట్టి నేను మళ్ళీ వచ్చే సమయానికి నీ మీద ఎటువంటి కంప్లైంట్ ఉండకూడదు. అందరికీ పెన్షన్లు ఇచ్చేశారండి. అందరూ వృద్ధులకి, అందరూ వికలాంగులకి, అందరూ వితంతువులకి, అందరూ ఒంటరి మహిళలకి, అందరికీ కూడా సరిగా పెన్షన్ చేరుతుంది అనే విధంగా పనిచేయాలి తమ్ముడు. ఓకే, చేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఈయనెవరో తెలుసా? మీ ఆయనకి పింఛన్ ఇస్తాను, ఒక నిమిషం వాళ్ళు 100% ఇస్తా, ఒక నిమిషం వాళ్ళు. ఈయనెవరో తెలుసా? ఎవరిలో తెలిసింటే చెయ్యొద్దండి. తెలిసిందా? వెరీ గుడ్. చాలా మంది తెలిసేయాలి. రమేష్ గుడ్, వెరీ గుడ్. పోతే ఈయన ఇల్లు, ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలనేటువంటి నరేంద్ర మోదీ కలను నిజం చేయడానికి ఈయన ప్రత్యేకంగా సెక్రటరీగా పెట్టారు. ఇక్కడ ఎవరెవరికైతే ఇల్లు కావాల్సి ఉందో, అంటే స్థలం ఉంది ఇల్లు కట్టుకుంటాము అంటే వాళ్లకు 2,50,000 రూపాయలు ఇప్పుడు మంజూరు చేస్తారు. మీరందరూ కూడా ఎవరికైనా సరే, అయ్యా నా దగ్గర 1 సెంట్ ఉంది, 2 సెంట్లు ఉంది, మా నాయన మా తాత ఇచ్చింది, మాకు 3 సెంట్లు భూమి ఉంది, దాంట్లో ఇల్లు కట్టుకుంటాము అని చెప్తే, ఈయన పేరు రమేష్, మీ సచివాలయంలోనే ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి అందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వాళ్ళకందరికీ కూడా ఏప్రిల్ మే మధ్యలో అందరికీ కూడా డబ్బులు నేరుగా అకౌంట్ లో వేస్తాం. అది అటు ఇటుగా నేరుగా నరేంద్ర మోదీ దగ్గర నుంచి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి పడిపోయే డబ్బులు అవి. కాబట్టి అందరికీ డబ్బులు వేస్తాం, అందరికీ ఇల్లు ఉండాల్సిందే అని. ఇంకోటి, పాత బిల్లు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014, 2019 మధ్య అప్పుడు ఇల్లు కట్టుకుని ఉంటే, ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే మీకు డబ్బులు ఇచ్చేది లేదు అకౌంట్ వేసారు వాళ్ళకందరికీ కూడా. ఆ ఇళ్ళకి కూడా ఇప్పుడు డబ్బులు ఇచ్చే ప్రతిపాదన ఉంది. సో దయచేసి పాత బిల్లులు, ఇల్లు కట్టుకున్నామండి ఆయన మాకు బిల్లు పడలేదు అన్న వాళ్ళు కూడా ఈ రోజు బిల్లుల కోసం ఈ రమేష్ ని అప్లై చేసుకోండి. అందరికీ కూడా ఇళ్లకు బిల్లు ఇచ్చేస్తాం, కొత్త ఇల్లు కట్టించడానికి అవకాశం కూడా కల్పిస్తాం. ఇక్కడ జగనన్న కాలనీ వేసారా? వేసారా? వేయలేదు. సో ఎవరైనా పేదలు ఉంటే, ఇంకా ఇల్లు పట్టాలు లేవు అనిపిస్తే వాళ్ళకు కూడా
మార్చి ఏప్రిల్ తర్వాత కొత్త పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఓకే, ఈ ఊళ్ళో ఎన్ఆర్జిఎస్ పథకం కింద అంటే పనికి ఆహార పథకం కింద రోడ్లు వేశాను. 16 లక్షలు శాంక్షన్ చేసి రోడ్డు కంప్లీట్ అయిందా? వచ్చి పనికి వస్తాం కదా, పని వదిలిపెట్టి చేస్తున్నారు వీళ్ళు. ప్రధాన కోపం వచ్చింది. సరే, రెండోది ఈయన 13 లక్షల 16 లక్షల 16 లక్షలు పెట్టి మొన్ననే మీ ఊరికి రోడ్డు శాంక్షన్ చేశాం. ఆయన అంటాడు రోడ్డు ఎక్కడ బయట వేసారండి, ఊర్లో కదా రోడ్డు ఇలా అని ఒక ఆయన అంటాడు. లేదండి కరెక్ట్ గా చేస్తా ఉన్నాము అని సర్పంచాడు. అస్సలు కంగారు పడద్దండి, ఊర్లో ఎన్ని రోడ్లు అవసరం ఉన్నాయో అన్ని రోడ్లు వేయిస్తా. ఈ రోజు ఒక రోడ్డు వేసాం, ఈ రోడ్డు పూర్తయిన వెంటనే వచ్చే నెల ఇంకో రోడ్డు శాంక్షన్ చేయిస్తాను. అది రోడ్డు పూర్తయిన 3-4 నెలలకి ఇంకో రోడ్డు పూర్తి చేస్తాను. నాకు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే 5 ఏళ్లలో సంవత్సరానికి 3 రోడ్లు చెప్పున 10 రోడ్లు మొత్తం పెద్ద పెద్ద రోడ్లన్నీ కూడా పూర్తి అయిపోతాయి. ఊర్లో ఇంకా రోడ్లు వేయడానికి అవసరం ఉండలే విధంగా రిబ్బనక్కలని పూర్తిగా రోడ్లు కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడైనా సరే రోడ్లు వేయించాల్సి వస్తే ఈసారి ప్రయారిటీ బేసిస్ మీద గ్రామ సభ జరిపి ఎక్కడ రోడ్లు 1, 2, 3, 4 అన్న ప్రయారిటీ రాసుకొని దాని ప్రకారంగా రోడ్లు వేసే పని చేద్దాం. సరేనా? ఓకే, ఇంటింటికి కొళాయి ఎట్లాగైనా కావాలా అని పెద్ద ఆయన అడుగుతున్నాడు. ఇంటింటికి కొళాయి ఇస్తాం, తప్పనిసరిగా ఇస్తాం. ఎందుకంటే ఇది జలజీవన్ మిషన్ వినాలా, జలజీవన్ మిషన్ అనేటువంటి ఒక పథకం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రతి ఇంటికి కూడా కొళాయి ఉండాలా, దాంట్లో స్వచ్ఛమైన నీళ్లు కావాలా అని కోరుకొని ఈ పథకాన్ని చేశాడు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ టెండర్లు పిలిచినా సరే డబ్బులు శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిచినా ఎవరు రాలా. ఏమంటే మీరు డబ్బులు ఇస్తారో లేదో మేము పనులు చేస్తాము అని ఎవరు రాకుండా వదిలేసినారు. ఇప్పుడు మళ్ళీ దాని టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్ట్ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి కూడా వీధి కొళాయి కాకుండా ప్రతి ఇంటికి కూడా నీళ్ల కొళాయి వేయించే రకంగా వెంటనే ఈ ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ వచ్చే సంవత్సరం 1-2 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఓకే, హలో చూడండి, నెల్లు అంటారు చెప్పేదేనండి. 10 సంవత్సరాలు నెల్లు ఉందా, ఎక్కడ ఆశపెట్టిపోయి నెల్లు
ఆస్పోయిన 2014 అప్పుడు చంద్రబాబు నాయుడు కలిసి తలకి నిరీక్షిస్తాం. మరి నెల కల్లా మేము ఏ మాట ఇచ్చినామో అదే మాటకే దూరం ట్యాంక్ అండర్గ్రౌండ్. సార్ గెలిచినాడు. ఇప్పుడు డబ్బులు లేకుంటే కూడా ఏ గ్రాంట్ లేకుండా నేను సొంత 10 లక్షలు పెడతా. రేపు నెల స్టార్ట్ చేస్తాను. అప్పుడు సారే హామీ ఇస్తాడు. నాకు ఏ రోజు అందరికి చేసిస్తాడు. ఎమ్మెల్యే గెలిపించుకుంటాం మేము. ఈ ఊరు మధ్యకుంటే ఎప్పటికే టీడీ 10 కంచు కోట ఏదో రకంగా మీకు నీళ్ల సమస్య తీర్చాలి, అంతే కదా. సరే, ఏదేమైనా ఆయన సప్పు తొమ్మిస్తాడు, అది తొమ్మిస్తాడు. అలాగే ఇంటింటి కొలాయిస్తాం. మిగతా అవసరమైతే డబ్బులు తీసుకొని వచ్చి ఊళ్ళో నీళ్ల సమస్య కొంచెం, ఎందుకంటే నాకు అర్థమైంది సుమారుగా 10 సంవత్సరాల నుంచి మీరు నీళ్ల కోసం బాధపడుతున్నారని నాకు చెప్పినారు ఎవరో. 10 సంవత్సరాలుగా ఓపిక పట్టినారు. ఒక్క సంవత్సరం 2 ఏళ్లు కష్టం ఉంటది నాకు తెలుసు. కానీ ఓపిక పడితే ఈ టెండర్ల ప్రక్రియ అవి ఇవి డబ్బులు శాంక్షన్ అవడం ఇవన్నీ తీసుకొని వచ్చి ఏదో రకంగా మెరుగైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యతను తీసుకుంటారు. కొంచెం ఓపిక పట్టాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిగతా సమస్యలు ఏమైనా ఉంటే కూడా గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ లేదంట, బ్లీచింగ్ పౌడర్ కూడా వేయిస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా టెన్షన్ పడకండి. ఎందుకంటే మీ ఊరి నిండా సమస్యలు ఉన్నాయని తెలుసుకునే మీ ఊరికి వచ్చినా నేను. మీ ఊరికి వస్తే గందరగోళంగా ఉంటుందని తెలుసు నాకు. మీరు పార్టీల రైతులు కొట్టుకుంటారని కూడా తెలుసు నాకు. అయినప్పటికీ కూడా నేను మీ ఊరికి వచ్చి హాయిగా కాసేపు మీతో మీ సమస్యలని విని తోచిన సమాధానాన్ని చెప్పి అన్ని విషయాలు తెలుసుకుని పోదామని వచ్చినారు. కాబట్టి అమ్మలారా అక్కలారా వీళ్ళు ఇట్లా కొట్టుకుంటా ఉంటారు, మీరేం పట్టించుకోవద్దని మీకు నీళ్లు తెచ్చి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే రోడ్లు వేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే ఈ ఏళ్లలో రాజకీయాలకి ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయాలు లేనిది నా అక్కలకి అమ్మలకి చెల్లెలకి నాకు నిజంగా రాజకీయాలు లేనిది మా యువకులకి ఊరు బాగుపడాలని వేచి చూస్తున్నాను. యువకులకి వాళ్ళకి రాజకీయాలు, వీళ్ళందరికీ రాజకీయాలు ఉంటాయి. వీళ్ళు ఇట్లే కొట్టుకుంటారు. యువకులారా ధైర్యంగా ఉండండి, అమ్మ అక్కలారా మీరు ధైర్యంగా ఉండండి. నేనున్నాను, తప్పనిసరిగా ఈ ఊరిని కాపాడుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారీ లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం. లైక్ అంతెందుకండి, పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం. అలా రోజువారీ లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి, అండ్ కర్డ్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, అండ్ దాంతోపాటు గీ, మిల్క్ షేక్స్, ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారీ లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం. సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది. సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు, ఎందుకంటే 1974 నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది. అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని. సో శ్రీజాకు సంబంధించినటువంటి
మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట. శ్రీజ పాల్కు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే. సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.